నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. ఏపీలో కాపు సామాజిక వర్గానికి కూటమి పెద్దపీట వేస్తోందా? ఇప్పటికే సోము వీర్రాజు, నాగబాబుకు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చిన కూటమి ఇప్పుడు మరో కాపు నేత వంగవీటి రాధాకు సైతం పదవి ఖాయం చేసిందా? ముఖ్యమంత్రి నుంచి హామీ వచ్చేసినట్లేనా? సీఎం చంద్రబాబుతో రాధా భేటీ తర్వాత ఇప్పుడు ఇదే వార్త పొలిటికల్ సర్కిల్లో మెయిన్ డిబేట్ పాయింట్ గా టర్న్ తీసుకుంది. మరి ఇందులో నిజం ఎంత? వంగవీటి రాధకు కీలక పదవి ఖాయమా? ముఖ్యమంత్రి నుంచి హామీ వచ్చేసిందా? ఎమ్మెల్సీ కట్టబెడతారా? నామినేటెడ్ పోస్ట్ కన్ఫర్మ్ చేస్తారా? కూటమి కాపులకు పెద్దపీట వేస్తోందంటూ ఏపీ పొలిటికల్ సర్కిళ్లలో ఓ గాసిప్ చక్కర్లు కొడుతోంది. బీజేపీ నుంచి సోము వీర్రాజుకు, జనసేన నుంచి కొణిదెల నాగబాబుకు ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టారు. ఇప్పుడు టీడీపీ నుంచి కాపు సామాజిక నేత వంగవీటి రాధాకు కూడా పదవి ఖాయమనే టాక్ ఏపీలో బిగ్ సౌండ్ చేస్తోంది. నిజానికి 2024 ఎన్నికల సమయంలో కూటమిలోని 3 పార్టీల్లో పలువురికి పదవులిస్తామంటూ హామీలు గుప్పించారు. ఎమ్మెల్యే సీట్లు త్యాగం చేసిన వారికి ఎమ్మెల్సీలుగా అవకాశమిస్తామని భరోసా ఇచ్చారు. అయితే చాలా మందికి ఇంకా అవకాశం దక్కలేదనేది వాస్తవం. 2019లోనూ వంగవీటి రాధాకు ఎమ్మెల్సీ పదవి పక్కా అని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు. ఎన్నాళ్ల బ్రేక్ తరువాత చంద్రబాబు నుంచి పిలుపు రావడంతో వంగవీటి రాధా వర్గం ఆనందం వ్యక్తం చేస్తోందట. పదవి పక్కా అంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా గతంలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. తరువాత ప్రజారాజ్యం, ఆ తరువాత వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల సమయంలో రాధా విజయవాడ సెంట్రల్ సీటు ఆశించారు. అందుకు నిరాకరించిన జగన్ మచిలీపట్నం ఎంపీ సీటు ఇస్తానన్నారు. దీంతో వంగవీటి రాధా సైలెంట్ గా వెళ్లి టీడీపీ కండువా కప్పుకున్నారు. ఆ సమయంలోనే వంగవీటికి ఎమ్మెల్సీ పదవి అంటూ హామీ దక్కింది. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో రాధా మౌనంగా ఉండిపోయారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇద్దరు తిరిగి వంగవీటి రాధాను వైసీపీలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ సఫలం కాలేదు. 2024 ఎన్నికల సమయంలో రాధా జనసేనలో చేరుతారనే ప్రచారం ఊపందుకుంది. పవన్, నాదెండ్ల మనోహర్ తోనూ రాధా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కూటమి ఖరారు కాగానే టీడీపీకి మద్దతుగా రాధా ప్రచారం చేశారు. 2024లో కూటమి అధికారంలోకొచ్చిన తరువాత తొలి విడతలోనే రాధాకు ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని అందరూ భావించారట. కానీ అలా జరగలేదు. ఈ సమయంలోనే రాజకీయాల నుంచి రాధా తప్పుకుంటున్నారనే ప్రచారం సైతం పొలిటికల్ సర్కిల్స్ లో ఊపందుకుంది. దీంతో టీడీపీ నాయకత్వం అలర్ట్ అయింది. వంగవీటి రాధాను సీఎం చంద్రబాబు పిలిచి 20 నిమిషాల పాటు మాట్లాడారు. ఇక భేటీ జరిగినప్పటి నుంచి రాధాకు పదవి ఖాయమనే టాక్ పొలిటికల్ సర్కిళ్లలో బిగ్ సౌండ్ చేస్తోంది. అయితే ఎమ్మెల్సీల ఖరారులో ఒకే వర్గానికి చెందిన వారికి బీజేపీ, జనసేన నుంచి అవకాశమిచ్చిన అంశం ప్రస్తావనకు వచ్చింది. ఇప్పుడు రాధాకు ఎమ్మెల్సీ కట్టబెడితే 3 కాపు సామాజిక వర్గ నేతలకు పదవులిచ్చినట్లవుతుందని గాసిప్స్ సౌండ్ చేస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే త్వరలోనే గుడ్ న్యూస్ ఉంటుందని తన మద్దతుదారుల దగ్గర రాధా చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో రాధాకు ఎమ్మెల్సీ పదవిస్తారా లేదా నామినేటెడ్ పదవి కట్టబెడతారా అనే అంశం ఆసక్తికరంగా మారింది.